మరి ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. ఒకసారి పై వచనాలు నేను జ్ఞాపకం చేస్తూ మరి మనం ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉన్న మనము ఇక్కడ ఒక మంచి మాటను మనం చూసాం. 5వ వచనములో పెద్ద అక్షరాలతో రాయబడిన మాట, ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు అంటాడు. ఇదిగో ఈ మనుష్యుడు. దీని గురించి మనం ధ్యానించాము అంతకు ముందు. కాబట్టి ఒక మంచి మనిషి, నిజమైన మనిషి ఎలా ఉంటాడో యేసు ప్రభు వారు జీవించి చూపించారు మనకి. ఈరోజు ఉదయం కూడా, ఈరోజు నిన్నటి దినాన రాత్రి, ఈరోజు ఉదయము నిజంగా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించగలుగుతున్నామా అనేది నా మైండ్లో చాలా బలంగా అదే పదం వస్తా ఉన్నది నా హృదయంలో. అది ఎవరైనా కానీ కదా, ఏ వ్యక్తి అయినా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ ఒక మంచి మనస్తత్వంతో ప్రతి మనిషిని మనం ప్రేమించగలుగుతున్నామా లేదా అనేది, ఇది చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఆ యొక్క రూపాంతరంలోకి మనం రావాలనేదే దేవుని యొక్క చిత్తం. ఒక మంచి మనిషి యొక్క గుణలక్షణం ఏంటంటే, దేవుని యొక్క గుణలక్షణమే మనిషి యొక్క గుణలక్షణం కదా. బైబిల్ అంతా కూడా మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు యొక్క సారూప్యంలోకి రండి, క్రీస్తేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ మాటలన్నీ ఉంటాయి. ఆత్మఫలం ఏమనగా గలతీ 5:22 ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు మనిషిలోకి రావాలి. మొదట్లో అవ్వను ఆదామును చేసినప్పుడు ఈ గుణలక్షణాలన్నీ దేవుడి నుంచి వచ్చినాయి, అవ్వకు ఆదాముకు ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ మనం చూస్తాం, అవ్వను ఆదామును దేవుడు వాళ్ళని చేసినప్పుడు మన స్వరూపమందు అనే మాట మనం వింటాం కదా. మరి దేవుని పోలిక, దేవుని స్వరూపం అని అన్నప్పుడు శరీర ఆకారం కాదు అది. దేవుని యొక్క గుణలక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. స్వరూపము అంటే ఆకారం కాదు, గుణలక్షణాలని అర్థం అక్కడ. ఆ మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో ఆ గుణలక్షణాలన్నీ పోగొట్టుకొని అపవాది గుణలక్షణాలు వచ్చేసినాయి. కాబట్టి దేవుని యొక్క ప్రయత్నం ఏంటంటే, మళ్ళా మనిషిని మనిషిగా చేయాలి, మనిషిలో నా గుణలక్షణాలు ఉండాలి మళ్ళీ అనని ఆయన ప్రియకుమారుణ్ణే ఈ లోకానికి పంపించి ఎలా ఉండాలి ఒక మంచి మనిషి అనని ఆయన జీవించి మనకు చూపించాడు. చూడండి, ఆయన వచ్చినప్పుడు ఒక దేవదూతగా కూడా రాలేదు. ప్రభువారు వచ్చినప్పుడు కదా, మనిషిగానే వచ్చాడు. ఆలోచించండి. మొదటిగా నేను ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను, మరలా చెప్తున్నాను, ఫస్ట్ పాపం చేసింది ఎవరనంటే దేవదూతలే కదా. తర్వాత అది మనిషి దగ్గరకు వచ్చేసింది. అలాగనే మనిషి పాపం చేసినప్పటికీ కూడా దేవుడు దేవదూత స్వభావంతో ఆయన భూమి మీదకి రాకుండా మనుషుని పోలికగానే ఆయన లోకానికి వచ్చాడు కదా. మనందరికీ తెలిసిన విషయాలేవి. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవదూత కంటే కూడా మనిషిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కుమారుడి కంటే కూడా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కదా. ఆయన మన కోసం ప్రాణమే పెట్టడానికి వెనకాడలేదు. తన కుమారుణ్ణి త్యాగం చేయడానికి కూడా వెనకడుగేయలేదు. ఎంత విలువైన వారమో మనం. అంటే మనిషి అనే వ్యక్తి నిజంగా ఎంత గొప్పవాడు అనే ఆ కోణంలో నేను ఆలోచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కదా. మనిషి యొక్క పోలిక, నిజమైన మనిషి ఎవరు అంటే క్రీస్తు. ఆ నిజమైన మనిషిలాగా మనం అందరం కూడా మారాలనేదే దేవుని యొక్క చిత్తం. అందుకే చూడండి, కొత్త నిబంధనలంతా కూడా మనిషిని ప్రేమించాలి. అతను శత్రువు అయినా సరే, ఎవరైనా సరే. నిన్ను వలె నీ పొరుగువాడు, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా ఆ విధంగా ప్రేమించాలనేది మనం చూస్తున్నాం కదా. అలా ప్రేమించగలుగుతున్నామా? ఉదాహరణకు నేను ఒక మాట చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని
తెలిసిన విషయం మనందరికీ కూడా. ఈరోజు క్రైస్తవం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏం న్యాయం చేస్తారు? ఆలోచించండి. ఏం న్యాయం జరిగిద్ది? ఏమీ జరగదు. న్యాయం చేసేది ప్రభువే కదా. అది కాదు, ఆ వైఖరి అనేదే తప్పు. నేను అంతకు ముందు కూడా మీకు నేను చెప్పున్నాను. సరే, మంచిది. అయితే ఈ నిజమైన మనిషిగా మారాలనేదే ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ఆ విధంగా మనం కొంచెం కిందికి వచ్చేస్తే, మరి ఏ దోషమును నాకు కనబడలేదని పదే పదే పిలాతు అంటూ ఉంటాడు. అయినా కూడా అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయాలి, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఆ యొక్క తప్పిదాన్ని బట్టి, ఆ నేరాన్ని బట్టి ఆయన మరణించాలి, ఆయన్ని సిలువ వేయాల్సిందే అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా మరి కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం.